హలో అందరికీ. కర్ణాటక స్టైల్ అలసందల చారైతే మా ఇంట్లో ఉన్న కర్ణాటక తోడికోడలైతే చేసింది. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి, టమోటా, ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, ఇందులోకి ఎంటీఆర్ వారి సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి అయితే వేయరండి. కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా. మన ఆంధ్ర వాళ్ళైతే అలసందలని నానపెట్టుకుంటారు. కర్ణాటక వాళ్ళైతే అలసందలని వాష్ చేసేసి కుక్కర్ లో విజిల్స్ పెట్టేస్తారు. ఇలా అలసందలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ అలసందల చారులోకి ఉర్లగడ్డ అలానే వంకాయ కూడా వేసేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమోటా కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. ఈ చారులోకి తగినంత సాల్ట్ వేసేసి అలానే కొద్దిగా కారం పొడి, మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న అలసందలన్నీ వేసుకోవాలి. అందులో వాటర్ కూడా వేసుకుంటేనే హెల్తీ. ఇంకా అంతే అండి, ఒక పొంగు వచ్చిన తర్వాత అలసందల చారు అయితే రెడీ. సబ్స్క్రైబ్.